రైట్ మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. పవన్ ని కలిసేందుకు వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. తమ బాధలు చెప్పుకునేందుకు వచ్చిన వారిని చూసి పవన్ కళ్యాణ్ కాన్వాయ్ ఆపారు. బాధితులతో మాట్లాడి అర్జీలు తీసుకున్నారు. అప్పటికప్పుడు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. మొత్తంగా మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, గాయత్రి, ఏదైతే జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి ఆయన ఈ రోజు అసెంబ్లీలో కార్యక్రమాలు ముగిసిన తర్వాత మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఆయన అసెంబ్లీ నుంచి కూడా బయలుదేరడం జరిగింది. అసెంబ్లీ నుంచి బయలుదేరి ఆయన నేరుగా పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న క్రమంలో 3 గంటల సమయంలో అక్కడ ఏదైతే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ వస్తాడు, అక్కడ పార్టీ ఆఫీస్ వద్దకు వస్తారని సమాచారం ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఉన్నారో కొంతమంది వారందరూ కూడా తమ తమ సమస్యలని అర్జీల రూపంలో రాసి పెట్టుకోవడంతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అక్కడికి చేరుకోవడంతో వారందరినీ చూసి ఒకసారిగా కాన్వాయ్ ఆపి గేటు బయటనే సమస్య ఏంటమ్మా అని అడిగి తెలుసుకునేందుకు ఆయన ప్రయత్నం చేయగా తమ తమ సమస్యలను అర్జీల రూపంలో ఇచ్చేందుకు ఎదురు చూస్తున్నామని చెప్పడంతో అక్కడే బయట గేటు ఎదురుగానే కుర్చీ తీసుకుని పవన్ కళ్యాణ్ కుర్చీలో కూర్చుని వారికి కూడా కుర్చీలు వేయించి అక్కడ వారి దగ్గర ఉన్నటువంటి సమస్యలు ఏవైతున్నాయో సమస్యలన్నింటినీ కూడా అర్జీల ద్వారా తీసుకోవడం జరిగింది. కొన్ని సత్వరం క్లియర్ చేయగలిగినటువంటి సమస్యలు ఏవైతున్నాయో పక్కనే ఉన్నటువంటి అధికారులు చెప్పి ఈ సమస్యలను ఇమ్మీడియట్ గా కూడా క్లియర్ చేయాలంటూ కూడా ఆదేశాలు కూడా జారీ జరిగింది. ఈ కార్యక్రమంతో చూస్తున్నటువంటి అభిమానులు పవన్ కళ్యాణ్ ని ఆనందోత్సవాలతో చేస్తున్నటువంటి పరిస్థితి. సోషల్ మీడియాలో కూడా మంత్రి పదవి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజల పట్ల శ్రద్ధ ఇంకెక్కువగా పెట్టడం జరుగుతుందంటూ కూడా ట్వీట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఏదైతే అర్జీలు ఇచ్చే క్రమంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ ఈ విధంగా తీసుకోవడం మాత్రం అటు రాష్ట్ర ప్రజలే కాదు, జనసేన నేతలే కాదు, రాష్ట్ర ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నటువంటి పరిస్థితి. థ్యాంక్ యూ సాంబశివరావు.